బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. శాసనసభ మాజీ స్పీకర్ బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరిద్దరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. బాల్కసుమన్ నేతృత్వంలో బీఆర్ఎస్ నేతలు పోచారం ఇంటిని చుట్టుముట్టారు. పోచారం ఇంటి ముందు బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. రేవంత్ రెడ్డి కాన్వాయ్ను కూడా అడ్డుకునేందుకు యత్నించారు బీఆర్ఎస్ నేతలు. దీంతో పోలీసులు బాల్కసుమన్ మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పోచారం శ్రీనివాసరెడ్డి అలాగే ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికకు సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీకాంత్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్. గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో చాలా రసవత్తరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎల్పీని పూర్తిగా కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో అడుగులు వడివడిగా పడుతున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి అదే వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. దీంట్లో భాగంగా పాత తెలుగుదేశం పార్టీ బంధాలు ఏవైతే ఉన్నాయో, అట్లాగే గతంలో కాంగ్రెస్ పార్టీతో పనిచేసినటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో, ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో సీనియర్ నాయకులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడానికి అడుగులు వేస్తున్నారు. దీంట్లో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అటు సిద్దిపేట, మెదక్, గజ్వేలు ఏ రకంగా అభివృద్ధి చెందిందో ఇంచుమించు బాన్సువాడ కూడా పోచారం శ్రీనివాసరెడ్డి అదే స్థాయిలో అక్కడ అభివృద్ధి కూడా చేయడం జరిగింది. ఈవెన్ తెలంగాణలో అత్యధికంగా డబుల్ బెడ్రూమ్ లో నిర్మించినటువంటి నియోజకవర్గం కూడా బాన్సువాడనే. సో ఒక ముఖ్యమంత్రి హోదా ఉన్నటువంటి నియోజకవర్గం బాన్సువాడ నియోజకవర్గంగా తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వెలుగొందింది. సో ఇట్లా నేపథ్యంలో నిజానికి ఎవరు ఊహించలేదు, బట్ గ్రౌండ్ వర్క్ జరిగింది. అంటే ఆయన పెదవి నుంచి కూడా మాట రాలేదు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని ఎవరు ఊహించలేదు. బట్ ఆల్ ఆఫ్ సడన్ గా కాంగ్రెస్ పార్టీలోకి బాన్సువాడ నుంచి గెలిచినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయనతో పాటు ఆయన కొడుకు భాస్కర్ రెడ్డి కూడా ఇద్దరు చాలా పవర్ఫుల్ వ్యక్తులు బాన్సువాడ నియోజకవర్గం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో. సో వీళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని వాళ్ళ నివాసానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినటువంటి నేపథ్యంలో నిజానికి చాలా అంటే ఏదైతే ఎల్పీని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఎల్పీని పూర్తిగా కూడా కాంగ్రెస్ లోకి కలపాలి, సో మళ్ళీ ఉప ఎన్నిక అనేది లేకుండా చేయాలి అన్నది ఒక ప్రధాన ఉద్దేశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో దీంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి స్వయంగా శ్రీనివాసరెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళడం, అటు పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించడం, మొత్తానికి అన్ని చకచక వడివడిగా జరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పటికే చాలా రోజుల నుంచి కొన్ని లీకులు అయితే వస్తున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. మిగతా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు. చాలా వరకు 25 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ గూటికి చేరబోతున్నారు అన్నది ప్రధానంగా వినిపించింది. అయితే ఈ 25 మందిలో ఈ రోజు చాలా బిగ్ వికెట్, నిజానికి అన్ఎక్స్పెక్టెడ్ గా పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మొదటిసారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చాక స్పీకర్ పదవి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఒక ప్రత్యేకమైనటువంటి హోదా ఇచ్చి గౌరవించడం జరిగింది కేసీఆర్. బట్ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కొంత క్వశ్చన్ మార్క్ మాత్రం కనిపిస్తోంది. కేసీఆర్ ఏం చేయబోతున్నారు? ఇప్పటికే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి అటు బాల్కసుమన్, మిగతా టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులంతా కూడా అంటే వెళ్ళడం జరిగింది. మా ఎమ్మెల్యేలను మేము కలుస్తాం అని చెప్పేసి వాళ్ళు వెళ్తున్నటువంటి క్రమంలో కూడా అక్కడ పోలీసులు కూడా అడ్డుకోవడం జరిగింది. ఒక వాగ్వాదం కూడా చాలా సివియర్ గా జరిగింది. సో రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. సో ఖచ్చితంగా పార్టీలోకి ఎవరైతే లయబిలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే సీరియస్ గా పనిచేసేటువంటి ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పార్టీలోకి వస్తా అంటే ఆహ్వానిస్తాం, పనిచేయడానికి మాకు ఇబ్బంది ఏం లేదన్నట్టు రేవంత్ రెడ్డి మాటలు కూడా మనం స్పష్టంగా వినొచ్చు. సో ఇట్లా నేపథ్యంలో బాన్సువాడ అభివృద్ధికి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది, ముందడుగు వేస్తుంది అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి క్రమంలో ఈసారి కేబినెట్ లోకి, నిజామాబాద్ జిల్లా నుంచి కేబినెట్ లోకి ఎవరిని తీసుకోబోతున్నారో అంటే ఇండైరెక్ట్ గా పోచారం శ్రీనివాసరెడ్డిని కేబినెట్ లోకి తీసుకోబోతున్నారా అన్నది మాత్రం ఒక క్లారిటీ ఇస్తున్న స్పష్టంగా కనిపిస్తోంది. సో పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఒక రకంగా ప్రయత్నాలు చేయడం జరిగింది. సో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. అటు పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీలోకి జాయిన్ అవుతున్నటువంటి క్రమంలో అంటే గతంలో కూడా భాస్కర్ రెడ్డికి టికెట్ ఇస్తారు బీఆర్ఎస్ లో అన్నా కానీ, సో అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సిట్టింగ్లకి టికెట్లు అన్నారు కాబట్టి సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది. సో భాస్కర్ రెడ్డి కూడా ఈసారి ఏమైనా కీలకంగా ఆయనకి ఏమైనా పదవి ఇవ్వబోతున్నారా? భాస్కర్ రెడ్డి కూడా అక్కడ నియోజకవర్గంలో చాలా బలమైనటువంటి వ్యక్తి, చాలా చరిష్మా ఉన్నటువంటి వ్యక్తి. తండ్రి స్థానంలో తండ్రి స్పీకర్ గా ఉంటే ఒక ఎమ్మెల్యే హోదా, ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యేగా
అక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి భాస్కర్ రెడ్డి. సో ఇద్దరు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి క్రమంలో ఖచ్చితంగా కేబినెట్ లోకి తీసుకోబోతున్నారు అన్న సంకేతాలు మాత్రం కనిపిస్తున్నాయి. గతంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి స్పీకర్ పదవిలో కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి పనిచేశారు. ఈసారి ఆయన సేవల్ని కాంగ్రెస్ పార్టీ వాడుకోబోతున్నట్టుగా ఖచ్చితంగా తెలుస్తోంది. ఎందుకంటే స్వయంగా రేవంత్ రెడ్డి ఇంటికెళ్లి పార్టీలోకి ఆహ్వానించినటువంటి క్రమంలో ఆయనకు ఒక పదవి మాత్రం ఇవ్వబోతున్నది స్పష్టంగా కనిపిస్తోంది. కేబినెట్ లో పోచారం ఈసారి ఉండబోతున్నారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. శ్రీకాంత్, ఇందాక మీరు చెప్పినట్లుగానే బీఆర్ఎస్ఎల్పీని ఖచ్చితంగా కాంగ్రెస్ లో విలీనం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి సన్నాహాలు మొదలు పెట్టారని తెలుస్తుంది. వీటిలో కూడా ఎక్కువ మంది 13 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. మరో 20 అంటే మొత్తం 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతే ఉప ఎన్నిక లేకుండా ఎల్పీ విలీనం జరుగుతుందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఎక్కువగా కూడా హైదరాబాద్ నుంచి ఆ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? హైదరాబాద్ అంటే ఎక్కువగా టీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి స్థానాలు ఏవైతే ఉందో అసలైన తెలంగాణ జిల్లాల విషయం అటు ఉంచితే మొత్తం ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ క్లీన్ షీట్ చేసింది. కమింగ్ టు హైదరాబాద్ ఎట్ ద సేమ్ టైం ఈ మెదక్ ఏదైతే హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా ఉందో అట్ ద సేమ్ టైం కేసీఆర్ కు కూడా సొంత జిల్లా కాబట్టి అక్కడ గజ్వేల్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి సో ఈ నియోజకవర్గాల నుంచి గెలిచినటువంటి వాళ్ళలో ఎక్కువగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలే చాలా మంది కాంగ్రెస్ పార్టీలోకి టచ్ లో ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి కూడా హైదరాబాద్ లో బలం కావాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ నుంచి చాలా బలమైనటువంటి నాయకత్వం ఉంది. హైదరాబాద్ లో ఉన్నటువంటి సెటిలర్స్ ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సెటిలర్స్ అంతా కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి అర్బనైజ్డ్ పీపుల్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బలం తక్కువగా ఉంది. సో ఇట్లా నేపథ్యంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గెలిచినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలో గెలుచుకుంటే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఇదంతా కూడా మనం చూడొచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి, పంచాయతీ ఎన్నికలున్నాయి. సో ఈ ఎన్నికల లోపే బీఆర్ఎస్ఎల్పీని పూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసేటువంటి దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్న స్పష్టంగా కనిపిస్తోంది. సో అంటే ఎప్పుడైతే ఎల్పీ విలీనం జరుగుతుందో మనం ఇదివరకు అనుకున్నట్టు అక్కడ బై ఎలక్షన్స్ అనేది ఉండదు. సో ఒకవేళ వేటు వేసే అవకాశాలు కూడా ఉండవు. కాబట్టి గతంలో కేసీఆర్ చేసినటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో సేమ్ స్ట్రాటజీని ఈసారి రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నారు. ప్రతిపక్షం అనేది లేకుండా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎవరైతే ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు 12 మంది ఎమ్మెల్యేలు అంటున్నాం, 25 మంది ఎమ్మెల్యేలు అంటున్నాం, ఇంకా ఎంతమంది ఈ మధ్య కాలంలోనే పోచారం తర్వాత ఎవరెవరు లైన్ కట్టబోతున్నారు ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. సో ప్రస్తుతానికి పోచారంతో మొదలైనటువంటి ఈ పార్టీ మారడం ఇంకా ఎంతమంది బిగ్ వికెట్స్, ఎంతమంది పెద్ద బీఆర్ఎస్ తలలు కేసీఆర్ ని బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోపే, పంచాయతీ ఎన్నికల్లోపే పూర్తిగా బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేటువంటి దిశగా రేవంత్ రెడ్డి అడుగులు మాత్రం కనిపిస్తున్నాయి. ఒకవైపు ఇప్పటికే బాన్స్వాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. పోచారం కుటుంబాన్ని, పోచారం శ్రీనివాస్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవద్దంటూ కూడా వాళ్ళంతా అక్కడ యువ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలోనే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది, అక్కడ పోచారం శ్రీనివాస్ ని వ్యతిరేకించి. బట్ అట్లాంటి నేపథ్యంలో ఇక్కడ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కొంత వర్గపూర్యమైన మొదలయ్యే అవకాశం ఉంటుందా? ఒకవేళ అదే జరిగితే గనక రేవంత్ రెడ్డి వాటిని ఎట్లా సెటిల్ చేయగలుగుతారు? సో రానున్న కాలంలో కూడా శ్రీకాంత్ ఇప్పుడు 6గురిని కేబినెట్ లోకి తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. వారిలో ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి రాకతో ఒక ప్లేస్ కూడా భర్తీ కాబోతుంది. ఇక మిగిలిన స్థానానికి ఒక మైనార్టీ కూడా అవకాశం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. వీరిలో అంటే ఎంతమంది తీసుకునే ఛాన్స్ ఉంది? 4 కూడా కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. దీనిపైన ఒక నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఏఐసిసి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎవరు ఖచ్చితంగా వర్క్ చేశారు, ఎన్నికల సమయంలో ఎవరి వర్త్ ఎంత అని చెప్పి కూడా నిర్ధారించినట్టు తెలుస్తుంది. ఆ 4 ఎవరు అనుకోవచ్చు? పోచారం శ్రీనివాస్ రెడ్డికి క్యాబినెట్లో ఖచ్చితంగా చోటు దగ్గుతుందని భావించవచ్చు. పోచారంకి ఖచ్చితంగా ఈసారి కేబినెట్ లో చోటు దక్కుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో మంత్రిగా పనిచేశారు. ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీలో ఆయన 27 సంవత్సరాలుగా పనిచేశారు. ఈవెన్ ఆయన రాజకీయ జీవితం మొదలైంది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే మొదలు కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని వీడి ఆ రోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఒక 27 సంవత్సరాలు అప్రతిహతంగా తెలుగుదేశం పార్టీలో ఉండడం జరిగింది. సో ఆయన పోటీ కూడా అటు బాజిరెడ్డి గోవర్ధన్ వర్సెస్ పోచారం శ్రీనివాస్ రెడ్డి లాగా మారిపోయింది. తర్వాత 2014 వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఆ తర్వాత రెండోసారి స్పీకర్ గా, శాసనసభ స్పీకర్ గా పనిచేశారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ కేబినెట్ లోకి తీసుకుపోతున్నారు. ఎట్లాంటి శాఖ ఇవ్వబోతున్నారన్న చూడాలి. ఇందాక మీరు చెప్పినట్టు అఫ్ కోర్స్ దిస్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనే చెప్పాలి. ఎవరిని తీసుకోబోతున్నారు, ఎవరు రాబోతున్నారు, ఇంకెవరు బిగ్ వికెట్స్ మనం ప్రస్తుతానికి చెప్పలేకపోయినా కానీ బట్ ఇప్పటికీ గ్రౌండ్ వర్క్ మాత్రం చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, అటు
ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో మిగతా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వీళ్ళంతా కూడా ఈజీ అంటే ఒక లైన్ మాత్రం గ్రౌండ్ వర్క్ మాత్రం చేస్తున్నది స్పష్టంగా అయితే కనిపిస్తోంది పవన్. బట్ చూడాలి, మీరు చెప్పినట్టు ఆ నలుగురు ఎవరై ఉండొచ్చు, ఇంకెంతమంది సీనియర్లు ఉండొచ్చు, కొంతమంది డౌట్ గా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. సో వాళ్ళు ఎవరు అనేది ప్రస్తుతాన్ని మనం పేర్లు చెప్పలేకపోయినా కానీ బట్ కొంత ఒక్కొక్క వికెట్ మాత్రం కనిపిస్తోంది. రానున్న కాలంలో బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీ ఏంటి, ఏం చేయబోతున్నారు, పొంగులేటి రాయబారం ఎంతవరకు పనిచేస్తుంది, అటు మిగతా జిల్లాలకు చెందినటువంటి ఏదైతే ఉందో, ఇందాక మనం హైదరాబాద్ గురించి మాట్లాడుకున్నటువంటి క్రమంలో మొదట్లోనే మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. అయితే దీనికి సంకేతం ఏంటి? ఇది బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా హెచ్చరికనా, కేసీఆర్ కు హరీష్ రావు ఇచ్చినటువంటి హెచ్చరికనా, లేదంటే ఇప్పటికే కొన్ని లీక్స్ వస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ కలహాలు ఇంకా నడుస్తున్నాయి, సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంట్రీ తర్వాత కొంతవరకు విభేదాలు వస్తున్నాయి పార్టీలో అన్నటువంటి లీకులు కూడా బయటకు వస్తున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో ఇట్లాంటి బిగ్ వికెట్స్ మొత్తం కూడా ఎల్పీ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి, కేసీఆర్ ఎట్లాంటి వ్యూహరచన చేయబోతున్నారు అన్నది మాత్రం చూడాలి. సో ఏదేమైనా కానీ మిగతా వాళ్ళు ఎవరు అన్నది మాత్రం వేచి చూడాల్సిందే పవన్. ఎందుకంటే ఇప్పటికే కడియం శ్రీహరి సైతం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుకున్నారు. ఆయన కూడా మనం తక్కువ అంచనా, ఎందుకంటే గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది, గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ప్రస్తుతానికి తన కూతుర్ని ఎంపీగా గెలిపించుకున్నారు. ఆ 4 స్థానాల్లో మరి కడియం శ్రీహరి ఏమైనా ఉంటారా? ఎందుకంటే మంత్రి పదవులు, ఉప ముఖ్యమంత్రి పదవులు చేసినటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళని కేవలం ఎమ్మెల్యేలుగా మాత్రం ఉంచారు. ఒకవేళ అదే జరిగితే మాత్రం అదే జిల్లాకి ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాకు అటు కోటా సురేఖకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది, ఇటు సీతకు కూడా మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అయితే మరి ఖమ్మం విషయం కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. తుమ్మలు ఉన్నారు, అటు పొంగులేటు ఉన్నారు, భట్టి విక్రమార్క ఉన్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఎట్లా ఉండబోతోంది, ఎట్లా సెటిల్ చేయబోతున్నారు, పోర్ట్ఫోలియోస్ ఎట్లా ఉండబోతున్నాయి, పదవి ఎవరికి ఇవ్వబోతున్నారు అన్నది మాత్రం వేచి చూడాలి. బట్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎల్పీని మాత్రం కలిపేటువంటి వ్యూహంతో రేవంత్ రెడ్డి జూలై మొదటి వారంలో బడ్జెట్ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ లోపలనే విలీనం చేసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. నిజంగానే అనుకోవచ్చా? దీనికి సంబంధించిన సమాచారం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనం అనుకుంటున్నట్టు ఈ లోపు ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పోచారం ఎంట్రీ తర్వాత మిగతా వాళ్ళు అంటే కడియం ఇప్పటికే ఎంటర్ కావడం జరిగింది బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి రావడం జరిగింది, పోచారంతో పాటు తన కొడుకు భాస్కర్ రెడ్డి కూడా రావడం జరిగింది. ఇంకా ఎవరు వస్తున్నారు, ఎవరు రాబోతున్నారు అన్నది కూడా కొంత అనుమానాలు కనిపిస్తున్నాయి. బట్ చూడాలి. ఏదేమైనా మీరు చెప్తున్నట్టు అసెంబ్లీ సమావేశాల లోపే ఎల్పీని పూర్తిగా విలీనం చేయడానికి రేవంత్ రెడ్డి వ్యూహాలు కదుపుతున్నట్టుగా కనిపిస్తుంది. దీనికి రాయబారంగా రేవంత్ రెడ్డి టీం ఏదైతే ఉందో ఆ టీం కూడా ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది, అందరితో సంప్రదింపులు కూడా జరుపుతున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో ఏదేమైనా తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ గతంలో కేసీఆర్ చేసినటువంటి స్ట్రాటజీ ఎల్పీ విలీనం ఏదైతే ఉందో, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎల్పీ టీఆర్ఎస్ పార్టీలో కలిస్తే ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కలిపేటువంటి వ్యూహంతో మాత్రం ముందుకెళ్తుంది స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.